ఇప్పుడు మనం ఒక సెల్లో మల్టిపుల్ లైన్ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. మామూలుగా మనం టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎంటర్ కీ ప్రెస్ చేయగానే నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. ఒకదాని తర్వాత మరొకటి టైప్ చేస్తూ వెళ్తే చూడ్డానికి ఒకే లైన్ లాగా కనపడినా అవి వేర్వేరు సెల్స్లో ఉంటాయి. ఇలా కాకుండా ఒకే సెల్లో మల్టిపుల్ లైన్స్తో కూడా టైప్ చేయవచ్చు. టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు నెక్స్ట్ లైన్ ఇన్సర్ట్ కావడానికి ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అదే సెల్లో మరో లైన్ ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లైన్ కావాలంటే తప్పకుండా ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఫార్ములా బార్లో మామూలుగా సెల్ కాంటెంట్ మొదటి లైన్ను మాత్రమే చూపిస్తుంది. మిగతా లైన్ను చూడడానికి ఫార్ములా బార్ మీదకు పాయింటర్ తీసుకెళ్ళి మౌస్ వీల్తో స్క్రోల్ చేసిన లేదా డౌన్ యారో కీ ప్రెస్ చేసిన లైన్ బై లైన్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇంకా అడిషన్గా లైన్స్ యాడ్ చేయాలంటే ఫార్ములా బార్లో క్లిక్ చేసి ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ లైన్ టైప్ చేయాలి. లేదా సెల్ మీద డబుల్ క్లిక్ చేస్తే సెల్ ఎడిట్ మోడ్లోకి వస్తుంది. అప్పుడు కూడా ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ లైన్ టైప్ చేయవచ్చు. ఇలా మల్టిపుల్ లైన్స్ ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తూ టైప్ చేస్తారు.